అందరికీ నమస్కారం అండి. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. ఈరోజు 21వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి ముఖ్యమైనటువంటి విశేషాలు ఏమిటి ఈరోజు, అలాగే వాళ్ళ పంచాంగం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు దినఫలాలు ఎలా ఉంటాయి, అలాంటివన్నీ తప్పకుండా తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగంగాన్ని చూసుకుంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, చవితి తేదీ, వారం శనివారం, నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రంతో కూడిన రోజు. జనరల్గా భరణి నక్షత్రం అంటేనే ధరణి ఏలే వాళ్ళట. దానికి ఏదో ప్రాస కోసం అన్నామా అనేది కాదు. అక్కడ భరణి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు, విదేశీ ప్రయాణాలు ఉంటాయి వాళ్ళ దాంట్లో. ఎందుకు అంటే దానికి కూడా ఒక మంచి టెక్నిక్ ఉంది. భరణి అంటే శుక్ర మహాదశలో పుట్టిన వాళ్ళు, తర్వాత సూర్యదశ, చంద్రదశ, మంగళదశ యంగ్ ఏజ్లో అయిపోతుంది. తర్వాత వాళ్ళకి రాహు దశ రాగానే ఖచ్చితంగా విదేశీ ప్రయాణాలు చేయటం, దూర ప్రయాణాలన్నీ కూడా వీళ్ళకి కామన్గా ఉంటాయి. ధరణి ఏరడం అంటే ఏమిటి, దీని అర్థం ఏంటంటే ఉన్న చోటు నుంచి దూరమైన విదేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారన్నమాట. అది చాలామంది విషయాల్లో కూడా చాలా సింపుల్గా జరిగింది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్ర మహాదశలో పుడతారు, చాలా మంచిదన్నమాట. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే దీనిని మహాభరణి అంటారు. మహాభరణి అనేటువంటిది భాద్రపద మాసంలో ఈ యొక్క భరణి నక్షత్రం ఏదో వస్తుందో దాన్ని ఖచ్చితంగా మహాభరణి నక్షత్రం అంటారు. ఇవాళ పుట్టినది చాలా గొప్ప విశేషం అన్నమాట. మరి ఈరోజు దస్తావేజులు రాసుకోవడానికి, భూములు క్రయ విక్రయాలు అన్నిటికీ చాలా మంచిదన్నమాట. చాలామంది అనుకుంటారు చవితి తిథి ఇలా అంటున్నాడు ఏమిటి అని. చవితి కాదండి, ఇక్కడ మనం పట్టుకోవాల్సింది మెయిన్గా శనివారము, అలాగే నక్షత్రము భరణి అని అంటున్నాను. కాబట్టి మీరు ఈరోజు అన్ని శుభకార్యాలు, అన్నప్రాసన, విద్యాభ్యాసము, గృహారంభాలు అనేక చిన్న చిన్న కార్యక్రమాలను కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈనాటి దినఫలం కార్యక్రమం కానీ చూసుకుంటే మేషరాశి వాళ్ళందరికీ కూడా స్థానచలనము అంటే ఉన్న చోటు నుంచి మరో చోటికి బదిలీ అవ్వటం, ప్రయాణాలు స్థిమితంగా ఉండకపోవటం, అనుకున్న చోటికి సీటు మార్చుకోవటం ఆఫీసులో, ఇవన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయన్నమాట. విలువైన ఆస్తులు, ఆభరణాలు, వస్తువులు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా దీన్ని చెప్పొచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలు ఈరోజు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు చాలా బాగుంటాయి. గుండె నిబ్బరాన్ని కలిగి, మానసిక ధైర్యాన్ని కలిగి వీళ్ళు ముందుకు దూసుకువెళ్తుంటారు. చిన్నప్పటి బంధువులు, స్నేహితులు కలుసుకోవటం, విందులు వినోదాల్లో పాల్గొనడం లాంటివి ఉంటాయి. ఖర్చులు చాలా అధికంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా అనేక సందర్భాల్లో ఏ పని మొదలుపెట్టినా కూడా లాభాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, అన్నిట్లో కూడా లాభాలతో ఈరోజు ముందుకెళ్తారు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు పట్ల కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు. ఉద్యోగస్తులందరూ కూడా ఎంతగానో శ్రమిస్తే అంత మంచిది. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కానీ గమనిస్తే ఈరోజు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఈరోజు మంచి స్కిల్ అంటే మీ నైపుణ్యాన్ని మీరు ప్రదర్శిస్తారన్నమాట. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చేస్తున్న వృత్తిలో కావచ్చు. ఆ స్కిల్స్ని చూసి చాలామంది మీ యొక్క పనితనాన్ని మెచ్చుకుంటారండి. మంచి పనిమంతుడు, మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు అని చెప్పేసి వాళ్ళ అందరి చేత శబాష్ అనిపించుకునే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోవటం మంచిది. అన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వీళ్ళందరికీ కూడా ఈరోజు తాను చిన్న ఎగ్జాంపుల్గా నిలబడగానే తనకు ఎకాశన బస వచ్చేస్తుంది అనమాట. తాను అనుకున్న సమయానికి అన్ని పనులు చకచకా జరిగిపోతుంటాయి. ఆశ్చర్యంగా ఉంటుంది వీళ్ళకి.
ఇదేమిటి మనం అనుకున్నామో అయిపోతుంది అని అదృష్టం అనమాట. ఆ విధంగా మిమ్మల్ని ఈరోజు చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. భాగ్యస్థానం బాగుండడం, ముఖ్యంగా తండ్రితో, మామగారితో, పెద్దలతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం, కలిసి భోజనం చేయటం, కబుర్లు చెప్పుకోవటాలని బాగుంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా కష్టపడితే రిజల్ట్ వస్తుందని చెప్పాలి. వ్యాపారంలో లాభాలు బాగున్నాయి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. బుధుడు వ్యయంలో ఉండి చంద్రుడు అష్టమంలో ఉండడం అనేది 2 రకాలుగా కోలుకోలేని దెబ్బ. మానసిక ఆందోళన తీవ్రంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి గాబరా పడిపోవటం. పెద్దలైతే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు సమయానికి మందులు వేసుకోవటం, గ్యాస్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు సమయానికి వేసుకోవటం, లేనిపోని ఆందోళనకు గురి అవ్వకుండా ఉండడం అనేది ఇవాళ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉద్యోగం విషయంలో కానీ చూసుకుంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారం విషయంలో నష్టం అధికంగా ఉంటుంది. నేను అడిగితే ఒకటే మాట చెప్తా, మంచిగా రెస్ట్ తీసుకొచ్చి వాళ్ళ మీరు ఏ పనులు పెట్టుకోకుండా. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా అందరి చేత సహాయ సహకారాలు లబ్ధి పొందే విధంగా, అడగకుండానే వచ్చి మనకు సహాయం చేసేవాళ్ళు, ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండి నేనున్నాను నీకు అని భరోసా ఇచ్చేటువంటి రోజు అన్నమాట. ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వ్యాపారంలో నష్టానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. అదృష్టం అనేది బాగా తక్కువగా ఉంటుంది. మీ కేవలం మీ శక్తి సామర్థ్యం మీద ముందుకు వెళ్ళటం, అష్టమంలో కుజుడు ఉండడం, 6వ ఇంట్లో చంద్రుడు ఆందోళన కలిగిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంది. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి తెలివితేటలు ప్రదర్శిస్తూ అందరికీ మంచి సలహాలు ఇస్తూ పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించే రోజు. పిల్లల చేత బాగా ఆడించడం, వాళ్ళతో కలిసి ఆడుకోవటం, బాగా టైం స్పెండ్ చేయడం లాంటివి జరుగుతాయి. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనేక సందర్భాల్లో లాభాన్ని బాగా స్వీకరించే రోజుగా చెప్పాలి. ఏ పని చేసినా ఆ లావాదేవీలో లాభాన్ని పొందుతారు. ఒక వస్తువుని అమ్మినా కొన్నా, అది భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, పుట్ర ఏదైనా కావచ్చు, లాభాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండే రోజు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ నష్టాలకు గురి అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ ఈరోజు మంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాదు, శత్రువులు వచ్చి పలకరించి మిత్రులు అవుతారు. అప్పులు తీరిపోతాయి అన్న ధీమా ఎంతో ప్రశాంతతనిస్తుంది మీకు. బంధువులతో, స్నేహితులతో మంచి కాలక్షేపం ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు. వ్యాపారంలో కూడా కష్టపడితే మంచి లాభాలు ఉంటాయి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువు బాగుండి, పిల్లల తెలివితేటలతో చక్కగా ఆడుకుంటూ వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తారు. తెలివితేటలు బాగా వాడతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోండి. చూశారు కదా దినఫలం ఈరోజు ఎలా ఉందో. తప్పకుండా మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాలయ్య గారు.